అంటే ఈ సంవత్సరం ప్రొక్యూర్మెంట్లో రైతులకైతే ఇబ్బందులు ఉన్నాయి. బహుశా ఏ సంవత్సరం కూడా గత 20-30 సంవత్సరాలుగా ఎన్నడూ కూడా ఇటువంటి విపత్కరమైన పరిస్థితి చూడలేదు. ఎందుకంటే వాళ్ళు పంటల్ని మార్కెట్కు తీసుకొచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఉండాలి మార్కెట్లో? ఆ బండ్లను, లారీలను, ట్రాక్టర్లను ఎన్ని రోజులు అక్కడ నిలబెట్టుకోవాలా? అండ్ రెంట్ పెట్టాలి. రెండు ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు. మరి ఈ ఎండలల్లా మొన్న ఒక రైతు మార్కెట్ టైం వచ్చి ఆయన అక్కడ మార్కెట్లోనే రైతు ఏదో రైస్ బ్యాగులలో పడి ఆయన చనిపోవడం జరిగింది. సో అందుకని ఏంటంటే ఏం జరుగుతుందంటే అన్నిటికంటే ఎండలేమో చాలా తీవ్రంగా ఉన్నాయి. మార్కెట్కి పంటలు తీసుకొస్తున్నారు, అక్కడ కొనేవాళ్ళు మార్కెట్లో పర్చేజ్ చేస్తారు ప్రభుత్వం. ఏం చెప్తుంది ప్రభుత్వం? ఎన్నెలు లేనంత పంట ఎక్కువ పడింది ఈ సంవత్సరం. ఒక కారణం చెప్తుంది. రెండో కారణం ఏం చెప్తున్నారు? తగిన గోదాములు లేవండి అని చెప్తున్నారు. మూడో ఏం చెప్తున్నారు? సంచులు దొరుకుతలేవని చెప్తున్నారు. ఇది గని బ్యాగులు దొరుకుతలేవని చెప్తున్నారు. ఇది ప్రభుత్వాలా లేకపోతే ఏదైనా చిన్న ఏదైనా కిరాణా కొట్ట వీళ్ళు మాట్లాడుతున్నారు. గన్ని బ్యాగులు లేవనంటే మీరు గన్ని బ్యాగులు ప్రొక్యూర్మెంట్ చేసుకోవచ్చు కదండి. మొదటి నుంచి ఆలోచన ఉండాలి కదా. రేపు ఫిబ్రవరిలో, మార్చిలో మార్కెట్ స్టార్ట్ అవుతుంది. మరి మనం బెంగాల్ నుంచి తెచ్చుకోవాలా గన్ని బ్యాగులు? ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా? ఏ రాష్ట్రం నుంచి తెచ్చుకోవాలా? మొదలు ఆర్డర్ ఇచ్చి తెచ్చుకోవాలి కదా గన్ని బ్యాగ్స్. లేదా పాత రైస్ మిల్లర్స్ దగ్గర అయితే మిగిలిపోయిన బ్యాగులు అవైనా తీసుకోవాలి కదా. ఒక ప్రణాళిక లేకపోవడం వల్ల ఒకటి. రెండవది ఏంటిది? గోడౌన్స్. ప్రభుత్వ గోడౌన్స్ లేకుండా ఉండొచ్చు. మేమంటున్నామంటే ప్రభుత్వ గోడౌన్స్ లేకపోతే మీరు ప్రైవేట్ గోడౌన్స్ తీసుకోండి. ప్రైవేట్ గోడౌన్స్ తీసుకుంటే రైస్ మిల్లర్స్ దగ్గర ఉన్నటువంటి గోడౌన్స్ని వాడుకోండి. లోదైన రైస్ మిల్స్లో ఉన్నటువంటి గోడౌన్స్ని వాడుకోండి. గోడౌన్స్ లేవని చెప్పడము, లేదా బ్యాగులు లేవని చెప్పడం అనేది ఇంత చిన్న కారణాలతోటి ఇన్ని ఎండలలో ఇంతమంది లక్షలాది మంది రైతుల్ని మార్కెట్లో పడి వాళ్ళు చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని అక్కడ అధికారులతో మాట్లాడి తగినన్ని గన్ని బ్యాగులు ఏర్పాటు చేసి ఫస్ట్ కొనుగోలు చేసి ప్రభుత్వం ఆ ధాన్యం అవుతుందో వాళ్ళు ఎక్కడ స్టోర్ చేయాలా, ఏ విధంగా స్టోర్ చేయాలా అవన్నీ తగినటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి ఫస్ట్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మార్కెట్కు రైతు వచ్చిన తర్వాత 2 డేస్లో నీవు రైతును కనుక కనీసం 2 రోజులలో కనుక రైతును మార్కెట్కి పంపించగలిగితే రైతుకు ఇంత ఇబ్బంది అనేది ఉంది. రెండవది ఏంటిది? రెండవ కారణం ఏంటంటే మన ప్రొక్యూర్మెంట్లో కండిషన్స్ పెడుతున్నారు. ఎట్లా? పత్తి ఉందనుకో, క్వింటాల్కు ఎకరానికి 5 క్వింటలే ఉంటాం, 7 క్వింటలే ఉంటాం. లేకపోతే మీరు రైతు ఇది రికార్డ్స్లలో అక్కడ రాయించుకొని వచ్చినంతనే ఎన్ని ఎకరాల్లో మీరు పత్తి వేసినారు లెక్క చూపించండి, దాని ప్రకారం ఇంత తక్కువ ఉంటుంది అని కొనేటటువంటి ఒక క్వాంటిటీని మొత్తం తగ్గించేశారు సెంట్రల్ ప్రభుత్వం. మీలో ఎక్కడ అమ్ముకోవాలా? ఇప్పుడు ఒక 30 క్వింటల్ ఒక రైతు బండి అనుకోండి, 10 క్వింటల్లో మార్కెట్లో కొంటున్నాం. మరి మిగతా 20 క్వింటల్ ఎక్కడ అమ్ముకోవాలా? అమ్ముకుంటే బయట వ్యాపారస్తులు ఎక్కడైనా మద్దతు ధర ఇస్తారా? 2000 రూపాయలు, ఉదాహరణకు 2000 రూపాయలు కనుక వరి ధాన్యం అనుకుంటే మార్కెట్లో ఒక ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్మాలంటే 1400, 1500 కూడా ఇస్తారు పరిస్థితి అక్కడ. సో ఎంత నష్టపోతారు? ఒక్కొక్క క్వింటాల్కు 400 రూపాయలు, 500 రూపాయలు చొప్పున అంటే మరి రైతు ఆత్మహత్యలు చేసుకోకపోతే ఏం చేసుకుంటారు? ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వాలు రైతులకైతే గిట్టుబాటు ధర నిర్ణయం చేయాలి. కమిటీ వేశారు, స్వామినాథన్ కమిటీ. ఇప్పుడు కాదు అప్పుడు కాదు వేసి 10-15 సంవత్సరాలు అయిపోయాయి. వాళ్ళు ఏం చెప్పారు? రైతు ఖర్చులు ఏదైతే వ్యవసాయ ఖర్చులు వస్తాయో వ్యవసాయ ఖర్చులకు అందులో సగం కలిపి మనం రేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వింటాల్ పత్తి పండించడానికి మీకు కనుక ఖర్చు, క్వింటాల్ పత్తి కనుక నువ్వు 8,000, ఒక 5,000, 6,000 రూపాయలు కనుక ఖర్చు 8,000 రూపాయలు కనుక మనం ఖర్చు ఇచ్చినట్లయితే 8,000 ప్లస్ అందులో ఇంకో 4,000 కలిపి వాళ్ళు చెప్తే సైంటిఫిక్ ఏంటి? వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క శ్రమను కూడా
లెక్క పట్టాలి. ఒక సంవత్సరం నాకు కూలీ చేసుకుంటే ఆ కుటుంబ సభ్యులని వాళ్ళ శ్రమను ఇద్దరు కూలీలుగా లెక్కగట్టి నన్ను కలపాలి. ఎన్నో ఉన్నాయి. ఏది సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పూర్తిగా రైతాంగానికి వ్యతిరేకంగా, వ్యవసాయానికి వ్యతిరేకంగా ఇది చేయడం వల్ల భవిష్యత్తులో మనం రైతు సంక్షోభం ఏదో ఆయన సంక్షోభం ఎదుర్కొంటున్నాం, కానీ భవిష్యత్తులో ఆహార ధాన్యాల సంక్షోభం మనం ఎదుర్కోబోతున్నాం. భారతదేశం కనుక ఇదే పద్ధతిలో కనుక పోయినట్లయితే, వ్యవసాయాన్ని ఇంతగా నిర్లక్ష్యం చేస్తే, పూర్తి నిర్లక్ష్యం అగ్రికల్చర్ను చేస్తున్నంత మొదలే ఎరువుల ధర పెరిగిపోయాయి, విత్తనాల ధర పెరిగిపోయినాయి, ట్రాక్టర్ ఖర్చులు పెరిగిపోయినాయి, అందులో అన్ని వస్తువుల ఖర్చులు పెరిగిపోయినాయి, కూలీల ఖర్చు విపరీతంగా ఇవాళ అవుతుందో. ఈ ఆర్గనైజేషన్ వల్ల ఇక్కడ వస్తే 1000 రూపాయలు దొరికేస్తే సిటీకి వచ్చేస్తే 10 రోజులు దొరుకుతాయి. కాబట్టి ఊళ్ళో నీకు 500, 400 పని చేయమంటే ఎవరు చేస్తారు? రావడం లేదు. ఇంత ఖర్చులు పెరిగిపోయినప్పుడు వ్యవసాయాన్ని మీరు కాపాడుకుంటారా, లేకపోతే వ్యవసాయం లేకుండా నెగ్లెక్ట్ చేస్తారా అనేది ప్రధాన సమస్య. రైతులకు ఆదాయం డబ్బులు చేస్తారు ఇప్పటి మోడీ. ఈ రెండంతలు ఉన్న ఆదాయం కంటే ప్రతి రైతు ఆదాయాన్ని రెండంతలు చేస్తా అని వాగ్దానాలు చేస్తారు. మరి ఏమైతే వాగ్దానాలు? రైతులకు ఆదాయం పెంచేటటువంటి ఇక్కడ రైతులకు ఆదాయం పెంచుతున్నారు. కాబట్టి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇమ్మీడియట్గా మార్కెట్కు వచ్చినటువంటి ప్రతి గింజను ప్రభుత్వం కొనాల్సిందే. అది కూడా ఏదైతే మినిమం సపోర్టింగ్ ప్రైజ్ ఉందో, కనీస మద్దతు ధర ఉందో దాన్ని తక్కువ కాకుండా కొనాలి. కానీ మార్కెట్లో సంచికి ఒక 4-5 కిలోలు ఇస్తున్నారు. ఆ కారణం చెప్పి ఈ కారణం తక్కువ, తూకం తక్కువ ఇస్తున్నారు. అది ఒక్కొక్క సంచికి 4 కిలోలు 5 కిలోలు అంటే కూడా అమ్మాలీలకు ఒక 2 కిలోలను తీస్తున్నారు. ఇంకా దేని కొని 4 కిలోలు తీస్తున్నారు. ఇవన్నీ కూడా విపరీతమైన మిల్లులు, ఇదంతా విపరీతమైన దోపిడీ అనేది జరుగుతుంది. కాబట్టి మేము తెలంగాణ రైతు సంక్షేమ సమితి తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు మీ గోడౌన్ల సమస్య ఉంటే అది మీ సమస్య, ఎన్ని బ్యాగుల సమస్య అంటే అది కూడా మీ సమస్యనే. అది మీరు ఎట్లా పరిష్కారం చేసుకుంటారు? ఇది తెప్పించండి. ఏదో కలకత్తా నుంచి అవుతుందో, ఎంతసేపు మీరు అవుతుందో కావాలంటే తెప్పించుకోవాలంటే, ప్రభుత్వం తెప్పించుకోవాలంటే పెద్ద విషయం కాదు కదా. కాబట్టి అవుతుందో ప్రభుత్వం వెంటనే అన్ని పత్తి కావచ్చు, వరి ధాన్యం కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, ఏ పంటలైనా కానీ ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతాంగాన్ని రక్షించుకోవాలని చెప్పి. అసలు వాస్తవంగా ఇవన్నీ కుంభకోణాలు. అయితే ఈ లక్షల కోట్లు, 1000 కోట్ల రూపాయలు పెట్టే వీళ్ళు గోడౌన్లు కట్టినటువంటి ప్రణాళిక ఈ రోజుకి లేదండి. ఏ ఊరికి ఆ ఊరికి గోడౌన్లు కట్టాలి. మేము రైతు సంక్షేమ సమితి దానిలో మేము గోడౌన్లు కట్టాలని డిమాండ్ చేస్తున్నాం. పంటల కొనుగోలన్నీ కూడా ఇది ఎంఎస్పి అంతా కూడా మన స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్కి అనుగుణంగా, నివేదిక అనుగుణంగా పంట ఖర్చుకు అదనంగా 50 పైసలు ఇవ్వాలి, 50 రూపాయలు ఇవ్వాలి. పంటల కొనుగోలని ప్రభుత్వం ఇచ్చేయాలి. స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం కాంక్రీట్ డిమాండ్ మాది. ఏ ఊరు ఊరు కూడా గోడౌన్లు కట్టాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. కేంద్ర ప్రభుత్వం గతంలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ కొనుగోలు ఉండేవి. వరి పంట కానీ, మక్క పంట కానీ మన గ్రామాలన్నింటిలో కూడా ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ వచ్చి కొనుగోలు చేసేది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు నుంచి పూర్తిగా తప్పుకుంది. ఇప్పుడు రాష్ట్రం యొక్క సివిల్ సప్లై, పౌర సరఫరాల శాఖ కొనుగోలు చేస్తుంది. అసలు వరికి మనకి ప్యాడీ ఖాళీ ఎంటీ సంచులు లేవు. ఎంటీ సంచుల ఉత్పత్తికి వీళ్ళు ఆర్డర్ ఇవ్వలేదు. మొక్కలకైతే అసలు ఎంటీ సంచులు లేనలేవు. ఒకటే నిమిషం మాట్లాడండి సార్. ఎంటీ సంచులు మొక్కలకి ఏదైతే ఉందో రైతులు ఎంటీ సంచులు తెచ్చుకొని నింపి పౌర సరఫరాల శాఖకి ఇస్తే పౌర సరఫరాల శాఖ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటుంది. చివరికి మొక్కలు ఎక్కడికి పడిపోయిందంటే 2400 రూపాయలు ఎంఎస్పి ఇస్తే ఇలా 1600 పడిపోయిందండి. 1600 1400 పడిపోయింది. అంటే 1400 అంటే దాదాపు 1000 రూపాయలు పడిపోయింది. అంటే దీని అర్థం ఏమిటి అంటే కొనుగోలు వ్యవస్థ నుంచి పూర్తిగా ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయి. ఇది ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్నాయి. ఇది అత్యంత దుర్మార్గం. ఇది భారతదేశంలో
కొనుగోలు చేయమని చెప్పేసి ఎప్పుడైతే ముందుకేశారో సేకరణలో విపరీతమైనటువంటి అంతులైనటువంటి రైతుల పంట సేకరణ నిరాదరణకు గురైంది. పంటలు సేకరించడం అనేది భయంకరమైన నిరాదరణకు గురైంది. మిత్రులారా, ఏప్రిల్ 30 కల్లా నేను సేకరణలో 25 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. సేకరణ, పంట సేకరణ, వ్యవసాయ సమస్యలపైన, రైతాంగ సమస్యలపైన ఒక 30 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నప్పటికీ సేకరణకు సంబంధించినటువంటి ప్రత్యేక విషయాల్లో ఒక 20 ఇయర్స్ పైన పనిచేస్తున్నాను. ఇంత వరెస్ట్ సీజన్, ఇంత అధ్వాన్నమైనటువంటి కొనుగోలు వ్యవస్థ గతంలో ఎప్పుడూ లేదు. ఏప్రిల్ 30 కల్లా 65 అంటే ఒక ఎకరాకి యావరేజ్ 24 క్వింటల్ వేసుకున్నాం. అంటే ఇది ప్రభుత్వ లెక్క, మా లెక్క కాదు. అలాగే మెయిజ్ 16 లక్షల ఎకరాల్లో 43.49 లక్షల టన్నుల పంట వచ్చింది. 43.49 లక్షలు. తుమ్మల నాగేశ్వరరావు లెక్క ప్రకారం గత 2 రోజుల క్రితం 9 లక్షల ఎకరాల మొక్కలు ఉన్నాయి. ఈ పంట ఉత్పత్తికి సమానమైనటువంటి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రైతుల గురించి విపరీతంగా చెప్పిస్తున్నప్పటికీ వీరిచ్చేటటువంటి రైతు బంధు